అభిరామ్ నన్నేమీ అడగలేదు. అది మంచిదే అనుకున్నాను. ఎందుకంటే అతను ఒకవేళ అడిగితే నేను ఏం చెప్పాలో, అతనితో ఎన్ని అబద్ధాలు ఆడాలో నాకే తెలియడం లేదు. వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. అభిరామ్ వాళ్ళు వెళ్ళే రోజున క్యాబ్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. అందుకే వాళ్ళని నా కారులో నేనే ఎయిర్పోర్ట్లో దింపాను. అభిరామ్ ఎయిర్పోర్ట్లో టికెట్ వెరిఫై చేస్తుంటే నేను సౌందర్య ఒక పక్కగా కూర్చున్నాం. మా కుటుంబంతో మీకు ముందు నుండి పరిచయాలు ఉన్నాయని నాకు అర్థమైంది. మీరు చాలా ఆప్తుడని భావించి చెబుతున్నాను అంది సౌందర్య. నేను ఆమె వంక ఆశ్చర్యంగా చూశాను. మా నలుగురి కథలో నేనే విలన్గా మీకు కనపడి ఉండవచ్చు. మాది సంపన్నుల కుటుంబం. నేను 10వ క్లాస్ చదువుతుండగా మా అమ్మగారు నాన్నగారు ఇష్టపూర్వకంగా రాతపూర్వకంగా విడిపోయారు. మా అమ్మ వెంటనే మరో పెళ్లి చేసుకుంది. కానీ ఆ బాధ తట్టుకోలేక అవమాన భారంతో మా నాన్నగారు గుండెపోటుతో చనిపోయారు. నేను దాదాపుగా 10 ఏళ్లకు పైగా హాస్టల్లో పెరిగాను. మా బంధువులు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. డబ్బు కూడా చాలానే ఉంది. డబ్బు చాలా సమస్యల్ని తీరుస్తుంది. అందుకే నాకు జీవితాన్ని గడపడం ఎప్పుడూ పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. మా పెళ్ళికి మా అమ్మ ఒక్కతే వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. సౌందర్య ఒక క్షణం చెబుతూ ఆగింది. బహుశా దుఃఖాన్ని దిగమింగుకోవడానికే అలా ఆగిందేమో అనిపించింది. నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ, అంకుల్, నేను స్వయం కృషితో ఎదిగాను. మంచి ఉద్యోగం చేస్తున్నాను. భర్తని పిల్లల్ని గాలి కొదిలేసి స్వార్థపరులుగా జీవితంలో మిగిలిపోకూడదనుకున్నాను. అందుకే ఓ భార్యగా మా అమ్మ మా నాన్న మీద చూపించలేని ప్రేమని నేను అభిరామ్కి రెట్టింపునిచ్చి అన్యోన్యమైన కాపురం చేయాలని ఆశపడ్డాను. కానీ నా ఆశయం మా అత్తగారి ప్రేమను తుంచివేస్తుందని కానీ ఆవిడ స్వాభిమానాన్ని దెబ్బతీస్తుందని కానీ నేను ఊహించలేకపోయాను. కొంచెం చిన్నతనంతో చాలా పెద్ద తప్పే చేశానేమో అనిపిస్తుంది. అది కూడా ఇప్పుడిప్పుడే నాకు అలా తెలిసి వస్తుంది. లండన్ నుంచి వచ్చాక ఆ వెలితి ఇంకా బాధ పెడుతుంది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఇల్లు బావురమంటోంది. నేను ఒక మూల, అభి ఒక మూల. జీవితం అంతా శూన్యమైపోయినట్లుగా ఉంది. ఇప్పుడు నేను అభి ఎంత బతిమిలాడినా వాళ్ళు మా ఇంటికి రారు. ఎందుకంటే వాళ్ళకి మేమిద్దరం ఆనందంగా ఉండడం కన్నా వేరే లక్ష్యం లేదు. సౌందర్య దూరంగా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న విమానాల్ని చూస్తూ సాలోచనగా అంది. నేను ఆ అమ్మాయి వంక విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాను. ఇంత చిన్నపిల్ల ఎంత విశ్లేషించి మాట్లాడింది. ఈ తరం లోకాన్ని చదివేసింది. సమాజాన్ని స్కాన్ చేసేసింది. వాళ్ళకి తెలియందేముంది? ఏదో బలమైన కారణం దొరికితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అర్థమైంది. సౌందర్య, కమాన్, అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటూ అభిరామ్ వచ్చాడు. అతని కళ్ళల్లోకి చూశాను. లోపల ఏ తుఫాన్లు చెలరేగిపోతున్నాయో తెలియదు, కానీ పైకి గంభీరంగా ఉన్నాడు. వస్తాను అంకుల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అమ్మ నాన్నని జాగ్రత్తగా చూడండి. కొద్ది కాలం పాటు వాళ్ళని మీకు అప్పచెప్పి వెళ్తున్నాను. నన్ను కౌగలించుకుంటూ గద్గద స్వరంతో అన్నాడు. కొద్ది కాలమేనండి. ఇంకా 2 నెలల్లో నేను గుడ్ న్యూస్తో మళ్ళీ వస్తాను. వాళ్ళని దగ్గరుండి మరీ తీసుకెళ్తాను. మనవడో మనవరాలి కోసం వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు? కళ్ళ నిండా నీళ్లతో గలగలా నవ్వుతూ అంది సౌందర్య. అభి విభ్రాంతిగా భార్య వంక చూశాడు. భార్యను దగ్గరగా తీసుకుని, అంకుల్, వెళ్ళొస్తాం అన్నాడు. గంగ, యమున, సరస్వతి కలిసే చోటు త్రివేణి సంగమం. పరమ పవిత్రం. ఉమ్మడి కుటుంబం కలిసి ఉండే చోటే స్వర్గం. సంతోషాల సంగమం. వీడ్కోలు చెప్పి వాళ్ళ విమానం గాల్లోకి కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉన్నాను. గంగా యమునులు పైకి కనపడతాయి. సరస్వతి అంతర్వాహిని, పైకి కనపడదు. ప్రేమ కూడా అంతే. నిరంతర ఝరిలా, అంతర్వాహినిలా ప్రతి మనిషిలోనూ నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. అది మనసున్న ప్రతి మనిషిని నిరంతరం సృజిస్తూనే ఉంటుంది. సమాప్తం. థ్యాంక్ యూ. Please like, share and subscribe to all.